హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్షక హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. గజ్వేల్, దౌలతాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. గజ్వేల్, దౌలతాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు నిన్న మొన్నటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో గ్రేటర్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి సమయాల్లో కూడా కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు. అయితే ప్రధానంగా తెలంగాణతో పాటుగా ఆంధ్రలో ఇప్పటికే వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే తెలంగాణలో కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా వర్షం ఉండేటువంటి అవకాశాలను అంటూ కూడా వాతావరణ శాఖలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఈ నెల 23 వరకు కూడా వర్షాలు కంటిన్యూషన్గా ఉండేటువంటి అవకాశాలను అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక ఏ జిల్లాలో ఎంత వర్షపాతం ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది. మనం చూసుకుంటే ఇప్పటికే మెదక్తో పాటుగా సంగారెడ్డి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లలో కూడా వర్షపాతం నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు యాదాద్రి కావచ్చు, నల్గొండ, అదేవిధంగా మనం చూసుకుంటే భువనగిరి, అదేవిధంగా వరంగల్తో పాటుగా ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్లో కూడా వర్షపాతం నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దాంతోపాటుగా గ్రేటర్లో కూడా వర్షపాతం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా వాతావరణం అంతా కూడా పొడిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరోవైపు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాలలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్తలు వహించడం ఉత్తమం అంటూ కూడా చెప్తా ఉన్నారు. గ్రేటర్లో ఉన్నటువంటి కొన్ని బస్తీలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన
సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంత ఏదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, నీటి ప్రవాహం ఎక్కువ శాతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తా ఉన్నారు. ఇక అటువైపు ఆంధ్రాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కూడా దంచుకొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే ఇటు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు మల్కాజిగిరి ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. మేఘాలు ఏదైతే అల్పపీడనం వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క వర్షపాతం ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఎక్కువ శాతం భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. ఇక మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల ఈరోజు ఉత్తర ద్రోణి నుంచి వచ్చేటువంటి నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ కూడా కొంత ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా కూడా తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 23 వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా గ్రేటర్కి సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కంప్లీట్గా కూడా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో పాటుగా మొత్తం కూడా ప్రజల్ని కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతాంగానికి కూడా కొంత వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు నిన్న కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గ్రేటర్లో ఇటు బేగంపేట, రగడికపూర్తో పాటుగా ఖైరతాబాద్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. గ్రేటర్లో నిన్న దాదాపు ఎక్కువ వర్షపాతం నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం సమయంలో కురిసేటువంటి వర్షపాతం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు సాయంత్రం కూడా గ్రేటర్లో పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి పలు జిల్లాలలో ఇప్పటికే కంప్లీట్ ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఈ నెల 23 వరకు కూడా కంటిన్యూషన్ వర్షపాతాలు నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా ముందస్తు చర్యలను కూడా చేపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉరుములు మెరుపులు తో పాటుగా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి గాలులు కూడా వీస్తున్న నేపథ్యంలో కూడా వాహనదారులు కూడా కొంత అలర్ట్గా ఉండాలి. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా ముందస్తుగా జాగ్రత్తలు చేపడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇటు నాలాలు కావచ్చు, లేదనుకుంటే అండర్ వాల్స్కి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కావచ్చు, లేదంటే ఏదైతే ఎక్కడికక్కడ మాన్యువల్స్ కూడా కొన్ని తీసినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా కొంత రిపేర్స్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రాగుబల మరొక 15-20 రోజులలో కంప్లీట్గా కూడా వర్షపాతం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా కంప్లీట్గా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కంప్లీట్గా కూడా ఎప్పటికప్పుడు కూడా కంప్లీట్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా సురక్షిత ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళకు కొంత ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా నిన్న మనం చూసుకుంటే చింతలకుంటతో పాటుగా మనం ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్స్తో పాటుగా వర్షపాతం ఎక్కువ శాతం నమోదు కావడంతో చెట్ల కొమ్మలన్నీ కూడా విరిగి రోడ్లపై పడ్డ సిచ్యువేషన్స్తో డిఆర్ఎఫ్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బృందాలతో పాటుగా పోలీసులు కూడా నిన్న కంప్లీట్గా క్లీనింగ్ ప్రాసెస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ముందస్తుగానే కొంత హెచ్చరికలు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరి కంప్లీట్గా కూడా దాదాపు ఇంకొక 3-4 రోజుల పాటు కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.